ఏపీలో ప్లాస్టిక్ నిషేధానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. తొలుత రాష్ట్ర సచివాలయంలో ప్లాస్టిక్ నిషేధించడానికి చర్యలు తీసుకున్నట్లు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ తెలియజేశారు. సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని ఆగస్టు 15 నుంచి నిషేధిస్తామని తెలియజేశారు. ప్లాస్టిక్ బాటిళ్ల స్థానంలో స్టీల్ బాటిళ్లను అందజేస్తామని, పేపర్, క్లాత్ తో తయారు చేసినటువంటి బ్యాగులను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. దశల వారీగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగరాల్లో నిషేధాన్ని అమలు చేస్తామని తెలియజేశారు.